Hello, Bacho. Today we are going to discuss about oxygen is evolved during photosynthesis in presence of light. So, what do you mean by evolved? Evolved is nothing but produced. Oxygen is produced during photosynthesis in presence of light. For the photosynthesis to perform, what do we mainly require? Photosynthesis kavali like plants food produce cheyalante. What is mainly required for the plants is sunlight, right? So in the presence of light, photosynthesis is performed. So oxygen, our heading is oxygen is evolved during photosynthesis in presence of light. For this experiment, what do we require is, first we need to take a beaker. This is a beaker. For this experiment, we need to take a beaker and we have to fill the beaker with water. Beaker లోపల మనం ఏం యాడ్ చేయాలి? Water. We have to fill the beaker with water. Then we have to take a funnel. ఇలా ఒక funnel తీసుకోవాలి. And in this experiment we are considering aquatic plant. Which plant? Aquatic plant like hydrilla. So we are taking hydrilla. ఇలా ఒక funnel తీసుకొని ఈ funnel లోపల what we have to place? Hydrilla plant. Hydrilla plant ని కరెక్ట్గా ఫిట్ చేయాలి, లైక్ ప్లేస్ చేయాలి. ఓకే, సో ఇలా మనం ఫనల్ లోపు హైడ్రిల్లా ప్లాంట్ ని ప్లేస్ చేసిన తర్వాత వీ హ్యావ్ టు టేక్ దిస్ ఫనల్ అండ్ వీ హ్యావ్ టు ప్లేస్ ఇట్ ఇన్ ద బీకర్. బీకర్ లోపల ఆల్రెడీ వాటర్ ఉన్నాయి, రైట్? సో వీ హ్యావ్ టు ప్లేస్ దిస్ ఫనల్. ఓకే, దెన్ వీ హ్యావ్ టు టేక్ ఏ టెస్ట్ ట్యూబ్. ఏం తీసుకోవాలి? టెస్ట్ ట్యూబ్. ఈ టెస్ట్ ట్యూబ్లో వాట్ వీ హ్యావ్ టు యాడ్? వీ హ్యావ్ టు యాడ్ వాటర్. వీ హ్యావ్ టు ఫిల్ ద కంప్లీట్ టెస్ట్ ట్యూబ్ విత్ వాటర్. లైక్ కంప్లీట్ టెస్ట్ ట్యూబ్ దేంతో ఫిల్ అయి ఉండాలి? వాటర్. సో వాట్ ఈస్ దిస్? Funnel. Which plant we are considering? Hydrilla. Okay, then what is this? This is test tube. Okay, so after filling the complete test tube with water, what we have to do is, we have, with the help of our thumb finger, we have to close the mouth of the test tube. Okay, mouth of the test tube ni thumb finger తోటి క్లోజ్ చేసి ఏం చేయాలి అంటే టెస్ట్ ట్యూబ్ ని ఇన్వర్ట్ చేయాలి ఫనెల్ లోపట. ఓకే, ఇన్వర్ట్ అంటే ఇట్లా అప్ సైడ్ డౌన్ ప్లేస్ చేయాలి ఫనెల్ లోపు. ఓకే, సో మళ్ళీ ఏం చేయాలి? ఇలా మనం 2 సెటప్స్ని ప్రిపేర్ చేయాలి. హౌ మెనీ సెటప్స్ వీ హ్యావ్ టు ప్రిపేర్? వీ హ్యావ్ టు ప్రిపేర్ 2 సెటప్స్. లైక్ ఓకేనా, ఇలా సేమ్ లైక్ బీకర్ తీసుకోవాలి. బీకర్ లోపు వీ హ్యావ్ టు ఫిల్ కంప్లీట్ బీకర్ విత్ వాటర్. దెన్ వీ హ్యావ్ టు టేక్ ద ఫనల్. వీ హ్యావ్ టు ప్లేస్ hydrilla plant inside the funnel. We have to take the test tube. We have to fill the test tube with water. Then we have to invert the test tube into the funnel. ఇలా ఎన్ని సెటప్స్ చేయాలి? వీ హ్యావ్ టు ప్లేస్ ప్రిపేర్ 2 సెటప్స్. వన్ వీ హ్యావ్ టు ప్లేస్ ఇన్ ద సన్లైట్. అలానే ఇంకొక సెటప్ని డార్క్ రూమ్లో ప్లేస్ చేయాలి. ఏ రూమ్లో? డార్క్ రూమ్లో. ఆ రూమ్లో లైక్ సన్లైట్ అనేది రావద్దు. ఓకే, సో ఇలా సన్లైట్కి ప్లేస్ చేయాలి. 1 సెటప్ని డార్క్ రూమ్లో ప్లేస్ చేయాలి. ఇలా ప్లేస్ చేసి ఎన్ని అవర్స్ ఉంచాలి అంటే 2 to 3 అవర్స్ మనం అలా వదిలేయాలి, లైక్ వితౌట్ డిస్టర్బింగ్ ద కంప్లీట్ సెటప్. సో అలా ప్లేస్ చేసిన తర్వాత వాట్ వి అబ్జర్వ్ ఈస్, ఇక్కడ ఈ టెస్ట్ ట్యూబ్ని మనం ఇన్వర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? సమ్ ఆఫ్ ది ఇక్కడ వాటర్ లెవెల్ తగ్గుతుంది కదా, లైక్ ఇట్లా అప్ సైడ్ డౌన్ చేసినప్పుడు అబ్వియస్గా కొద్దిగా వాటర్ అనేది కిందికి వెళ్ళిపోతుంది కదా. సో ఇక్కడ వాటర్ లెవెల్ ఆల్రెడీ ఇంతే ఉంది. ఓకేనా, సో ఒక 3 to 4 అవర్స్ మనం సన్లైట్లో ఈ కంప్లీట్ సెటప్ని ప్లేస్ చేసిన తర్వాత మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఈ వాటర్ లెవెల్ అనేది ఇంకా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే వాటర్ లెవెల్ అనేది ఇంకా తగ్గుతుంది. ఇక్కడ స్మాల్ బబుల్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎందులో? సెటప్ ఏదైతే మనం సన్లైట్లో ప్లేస్ చేసినామో ఆ సెటప్లో వాట్ వీ క్యాన్ అబ్జర్వ్ ఈస్ ద వాటర్ లెవెల్ ఆర్ డిక్రీజింగ్ అండ్ ద బబుల్స్ ఆర్ బీన్ అబ్జర్వ్డ్. ఈ బబుల్స్ ఆర్ ఏంటి? బబుల్స్ ఏంటి? ఈ బబుల్స్ ఆర్ నథింగ్ బట్ ద గ్యాసెస్. గ్యాసెస్ ఎక్కడి నుండి ప్రొడ్యూస్ అవుతున్నాయి? యూ మే గెట్ ద డౌట్ లైక్ మ్యామ్ ఫ్రమ్ వేర్ ఆర్ ద గ్యాసెస్ బీన్ ప్రొడ్యూస్డ్? ఇక్కడ హైడ్రిల్లా ప్లాంట్ ఉంది, రైట్? ఈ హైడ్రిల్లా ప్లాంట్ ఏం చేస్తుంది అంటే గ్యాసెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది, రైట్? ఈ గ్యాసెస్ అనేటివి మెల్లగా ఏమవుతాయి? గ్యాసెస్ ప్రొడ్యూస్ చేసేటి గ్యాసెస్ అనేటివి ఇక్కడ వచ్చి కంప్లీట్ ఇక్కడ సెటిల్ అవుతాయి. సో ఇక్కడ మనం బబుల్స్ అబ్జర్వ్ చేస్తాం కదా, ఈ బబుల్స్ ఆర్ నథింగ్ బట్ ద ఆక్సిజన్. నథింగ్ బట్ ద ఆక్సిజన్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి అంటే లైక్ డార్క్ రూమ్లో కూడా ఇదే సేమ్ సెటప్ ప్లేస్ చేసినాం కదా, ఆ సెటప్ని అబ్జర్వ్ చేయాలి. ఆ సెటప్లో కూడా మనం ఇలా బబుల్స్ ఫైండ్ చేయగలుగుతామా?
నో. వై నో? బికాస్ అక్కడ సన్లైట్ లేదు కదా. సన్లైట్ లేకుంటే ఫోటోసింథసిస్ అనేది పర్ఫామ్ అవుతుందా? నో. సో మనం ఇలా బబుల్స్ ఎక్కడ అబ్జర్వ్ చేయగలుగుతాం? ఓన్లీ ఏ సెటప్ అయితే సన్లైట్కి ఎక్స్పోజ్ అయి ఉందో ఆ సెటప్లోనే మనం ఈ బబుల్స్ అనేటివి అబ్జర్వ్ చేయగలుగుతాం, ఈ గ్యాసెస్ అనేటివి అబ్జర్వ్ చేయగలుగుతాం. అండ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం మైండ్లో పెట్టుకోవాల్సింది ఏమంటే ఎక్స్పెరిమెంట్ పర్ఫామ్ చేసేటప్పుడు బీకర్లో ఉన్న వాటర్ లెవెల్, రైట్, ఈ బీకర్లో ఉన్న వాటర్ లెవెల్ అనేటివి ఎక్కువ ఉండాలి. దేనికంటే ఫనల్ ఉంది కదా, ఈ ఫనల్ ఈ పాయింట్ కంటే బీకర్లో ఉన్న వాటర్ లెవెల్ అనేటివి ఎక్కువ ఉండాలి. సో దట్ పాయింట్ వీ హ్యావ్ టు కన్సిడర్. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కంప్లీట్గా అయింది, మనం అబ్జర్వ్ చేసినాం గ్యాసెస్, ఓకే. లైక్ యూ మే ఆస్క్ మీ మ్యామ్, హౌ క్యాన్ యూ సే అస్ దట్ ఖచ్చితంగా అందులో ఉన్న గ్యాస్ ఆక్సిజన్, వేరే గ్యాస్ కాదు అని లైక్ మీరు ఎలా ప్రూవ్ చేయగలుగుతారు అని మీరు నన్ను అడిగితే నేను ఒకటి ఏం చెప్తా అంటే, ఇప్పుడు ఈ టెస్ట్ ట్యూబ్ ఉంది కదా, వీ హ్యావ్ టు టేక్ అవుట్ ద టెస్ట్ ట్యూబ్. ఎలా ఇట్లా డైరెక్ట్గా తీసేస్తే గ్యాసెస్ అలానే ఉంటాయి, ఆ గ్యాసెస్ అనేటివి బయటకి రిలీజ్ అయిపోతాయి, రైట్. సో we have to take our thumb finger, we have to place the thumb finger on the mouth of the test tube, slowగా ఆ టెస్ట్ ట్యూబ్ ని తీయాలి. ఓకే, we have to take out the test tube. After taking out the test tube, what we have to do is we have to take ఇన్సెన్స్ స్టిక్ లేకుంటే బర్నింగ్ మ్యాచ్ స్టిక్. ఓకే, తీసుకొని ఏం చేయాలంటే ఇలా టెస్ట్ ట్యూబ్ని బయటకు తీసినాం మనం, రైట్, ఇక్కడ డ్రా చేస్తున్నా, ఇలా టెస్ట్ ట్యూబ్ని బయటకు తీసినాం. ఓకే, సో ఆ టెస్ట్ ట్యూబ్లో ఇక్కడ కొన్ని గ్యాసెస్ ఉన్నాయి కదా. ఓకే, సో ఇక్కడ ఇన్సెన్స్ స్టిక్ అంటే అగర్బత్తి స్టిక్ లేకుంటే ఒక బర్నింగ్ స్టిక్ ఏదన్నా ఒకటి తీసుకొని ఇక్కడ పెట్టాలి. సో అప్పుడు ఏమవుతుందంటే ఫ్లేమ్స్ అనేటివి బర్స్ట్ అవుట్ అవుతాయి. ఫ్లేమ్స్ అంటే ఇట్లా రెడ్ కలర్గా, ఓకేనా, ఫ్లేమ్స్ అనేటివి బస్ట్ అవుతాయి. అట్లా ఒకవేళ ఫ్లేమ్స్ అనేటివి బస్ట్ అయినట్టు మనకు కనిపిస్తే వీ క్యాన్ కంక్లూడ్ దట్ oxygen is evolved during photosynthesis in the presence of light. I hope you are very much clear with the concepts. Now I am discussing completely from the chapter nutrition. In the upcoming videos I will also deal with the concepts related to chemistry, maths also. So if you have any doubts or queries, do comment in the comment section. If you want to watch the previous videos, you can check the channel, you will get the previous videos too. And also please share with your friends, that will be helpful for them too. Thank you, have a great day.